హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ వచ్చేసి మనమైతే కట్ వర్క్ అనేది మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలండి మొత్తము నీట్గా. హ్యాండ్స్కి ఇవి నేను చూపించేది అయితే హ్యాండ్స్కి ఇలా హ్యాండ్స్కి నీట్గా కట్ చేసుకున్న తర్వాత చూడండి మనం ఎలా కుట్టుకోవాలనేది చూపిస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ మెయిన్ క్లాత్ తీసుకొని మెయిన్ క్లాత్ మీద మనం ఈ లైనింగ్ అనేది ఇలా పెట్టుకోవాలి. ఈ సెంటర్ దగ్గర ఒక మార్క్ అయితే పెట్టానండి మనకి కరెక్ట్గా తెలియనికి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇది మెయిన్ క్లాత్ కదా, మెయిన్ క్లాత్ మీద ఇలా పెట్టేసి కుట్టుకోవడమే. చాలా ఈజీ ఫ్రెండ్స్ ఇది. చూడండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి. లాస్ట్ నుంచి షేప్ అనేది కరెక్ట్గా రావాలి మనకి కుట్టేటప్పుడు, అటు ఇటు కాకుండా పాదం అనేది మనకి సెట్ చేసుకుంటూ ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి. కొంచెం పెద్దగా అయినా పెట్టుకోవచ్చండి, కాకపోతే వాళ్ళు చిన్నగా పెట్టమన్నారని నేను ఇలా అయితే పెట్టాను. క్యాప్ అనేది కొంచెం పెద్దది తీసుకుంటే మనకి ఇంకా షేప్ అనేది ఇంకా పెద్దగా వస్తుంది, ఈజీ కూడా అవుతుంది. మనకి చిన్నగా ఉన్నప్పుడు కొంచెం రిస్క్ అవుతుంది, కానీ పెద్దగా పెట్టుకుంటే అంత రిస్క్ ఏమి ఉండదు. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి చూడండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి. ఈ మధ్య మధ్యలో టక్స్ అయితే పెట్టుకోవాలండి. టక్స్ పెట్టుకుంటేనే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది, లేదంటే ఇలా అంత కరెక్ట్ అంత షేప్ అయితే రాదు మనకి. ఇక్కడ చూడండి లాస్ట్కి ఇలా తీసేసి ఇప్పుడు తీసుకోవాలి, రివర్స్ తీయాలి. రివర్స్ తీస్తే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. ఈ టక్స్ పెడుతున్నాను చూసారా, ఇక్కడ మూలలకైతే ఇలా టక్స్ పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు ఉల్టా తీసుకోవాలి. ఇంకా స్టిఫ్గా ఉన్న క్లాత్ అయితే బాగా వస్తుందండి. ఇది కొంచెం మెత్తగా ఉంది, అందుకని చెప్పి షేప్ అనేది అంత క్లియర్గా అవుపేయట్లేదు. అదే మనకి ఫ్యాన్సీ శారీస్ స్టిఫ్గా ఉండే క్లాత్ ఉంటుంది కదా, అదైతే ఇంకా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఎలా కుడితే అలా వస్తుంది అన్నమాట. ఇలా షేప్ నీట్గా కుట్టుకుంటూ మీది నుంచి అయితే స్టిచ్ వేసామంటే మనకి లైనింగ్ అనేది బయటికి రాకుండా నీట్గా ఉంటుంది. షేప్ కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది, పైకి ఎత్తినట్టుగా ఉండదు. చూడండి ఇలా మొత్తం కుట్టుకుంటూ వెళ్ళాలి కరెక్ట్గా. లోపల నుంచి ఎత్తి నేనైతే మనకు స్క్రూ డ్రైవర్ తోటైనా లేదంటే మనకి ఈ పెన్ ఉంటుంది కదా క్యాప్తోనైనా ఇలా నీట్గా అనుకుంటే మనకి షేప్ కరెక్ట్గా వచ్చేస్తుంది. అలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత షేప్ అనేది ఎంత బాగా వచ్చిందో మనకి. ఇలా అయితే వచ్చేస్తుంది, మీరు ఈజీగా కుట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.